బ్రహ్మచర్య జీవితం వైభవోపేతమైనది, అద్భుతమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో గృహస్థ జీవితంలో మితత్వం పాటించడం కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంతే మంచిది మరియు సహాయకారిగా ఉంటుంది. రెండింటికి వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. ఏ మార్గంలో నడవడానికైనా మీకు గొప్ప శక్తి ఉండాలి. ఈ రోజుల్లో నిజమైన బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు అనేవాడు లేడు. వారికి ఎలాగైనా డబ్బు కావాలి. వారు తమ కులం లేదా జీవన విధానానికి సంబంధించిన ధర్మాలను ఆచరించడానికి ప్రయత్నించరు. మానవుని పతనానికి ఇదే మూల కారణం. ఒకవేళ గృహస్థుడు తన జీవిత దశకు సంబంధించిన విధులను కఠినంగా నిర్వర్తిస్తే అతడు ఆదర్శ గృహస్థుడైతే సన్యాసం స్వీకరించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం సన్యాసుల సంఖ్య పెరగడానికి కారణం గృహస్థులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలం కావడమే. ఒక ఆదర్శ గృహస్థుని జీవితం ఎంత కష్టమైనదో ఒక ఆదర్శ సన్యాసి జీవితం అంతే కష్టమైనది మరియు కఠోరమైనది. ఒక వ్యక్తి గృహస్థ జీవితంలో కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ కేవలం సంతానం కోసం అప్పుడప్పుడు సంభోగిస్తే అతడు ఆరోగ్యవంతమైన, తెలివైన, బలమైన, అందమైన మరియు ఆత్మత్యాగం చేసే పిల్లలను కనగలడు. ప్రాచీన భారతదేశంలోని ఋషులు, పండితులు వివాహితులైనప్పుడు ఈ ఉత్తమ నియమాన్ని చాలా జాగ్రత్తగా పాటించేవారు. అంతేకాకుండా గృహస్థులుగా ఉంటూనే బ్రహ్మచారి జీవితాన్ని ఎలా గడపాలో ఆచరణ మరియు ఉపదేశాల ద్వారా బోధించేవారు. మన పూర్వీకులు నిజానికి మాతృభూమి రక్షణ కోసం మరియు దేశానికి సంబంధించిన ఇతర ఉదాత్తమైన పనుల కోసం సంతానోత్పత్తి చేయడంలో ఋషులను అనుసరించారు. శ్రీమద్ భాగవతం చదివిన వారికి మనువు కుమార్తె అయిన దేవహుతి మరియు ఆమె భర్త కర్దమ ఋషి జీవితాలు తెలుసు. సాంఖ్యతత్వ స్థాపకుడైన కపిలముని దేవహుతికి కుమారుడిని ప్రసాదించడానికి ఒకసారి ఆమెను సందర్శించిన తరువాత జన్మించాడు. వేదాంత తత్వస్థాపకుడైన శ్రీ వ్యాసుడిని జన్మింపజేయడానికి పరాశరుడు మత్స్యగంధిని సందర్శించాడు. పూర్వకాలపు గొప్ప ఋషులందరూ పెళ్లి చేసుకున్నవారే, కానీ వారు కామవాంఛలతో కూడిన జీవితాన్ని గడపలేదు. వారి గృహస్థాశ్రమ జీవితం కేవలం ధర్మబద్ధమైనది. మీరు వారిని అక్షరాలా అనుకరించడం సాధ్యం కాకపోతే వారి జీవితాలను మైలురాళ్లగా అనుసరించదగిన ఆదర్శంగా మీ ముందు ఉంచుకుని సత్య మార్గంలో నడవాలి. గృహస్థాశ్రమం అంటే కామవాంఛలతో విచ్చలవిడి జీవితం కాదు. అది నిస్వార్థ సేవ, దానం, మంచితనం, మానవాళికి మేలు చేసే సమస్తం పాటించే కఠినమైన జీవితం. మీరు అటువంటి జీవితాన్ని గడపగలిగితే ఒక గృహస్థి జీవితం ఒక సన్యాసి జీవితంతో సమానం. గృహస్థుడిగా ఉంటూ కూడా గృహస్థ ధర్మసూత్రాలను పాటిస్తూ మితంగా ఉంటూ క్రమం తప్పకుండా భగవంతుని పూజించడం ద్వారా మీరు బ్రహ్మచారిగా ఉండవచ్చు. వివాహం ఏ విధంగానూ మీ ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని అధోగతికి నడిపించకూడదు. మీరు మీలోని ఆధ్యాత్మిక జ్యోతిని ఎల్లప్పుడూ ప్రజ్వలింపజేయాలి. ఆధ్యాత్మిక జీవితంలోని నిజమైన మహిమను మీ భార్యకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. మీరిద్దరూ కొంతకాలం బ్రహ్మచర్యం పాటించి ఆ తరువాత మితిమీరిన వాటికి దూరంగా ఉంటే ఆమె దేశానికి గర్వకారణమయ్యే దృఢమైన పిల్లలకు జన్మనిస్తుంది. ఆదా అయిన శక్తిని ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.
తరచుగా ప్రసవాలు జరగకుండా నివారించడం వల్ల అది మీ భార్య ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మీకు కుమారుడు పుట్టిన వెంటనే మీ భార్య తల్లి అవుతుంది. ఎందుకంటే మీరే కుమారుడిగా జన్మించారు. కుమారుడు అంటే తండ్రి యొక్క శక్తి తప్ప మరేమీ కాదు. మీ భార్యను తల్లిగా భావించి సేవించండి. ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భార్య పాదాలను శారీరకంగా తాకి నమస్కరించలేకపోయినా కనీసం మానసికంగానైనా చేయండి. గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే లైంగిక స్ఖలనంలో సంపూర్ణ మితత్వం పాటించడం. గృహస్థులు తమ వంశాన్ని కొనసాగించడానికి సంతానం కోసం మాత్రమే లైంగిక సుఖం ఆశించకుండా నెలకు ఒకసారి సరైన సమయంలో తమ భార్యలను దర్శించవచ్చు. ఇది కూడా బ్రహ్మచర్య వ్రతమే. వీరు కూడా బ్రహ్మచారులే. గృహస్థులు తమ భార్యలను కూడా ఉపవాసాలు పాటించమని జపం, ధ్యానం మరియు ఇతర అభ్యాసాలు చేయమని కోరాలి. ఇవి వారు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తాయి. వారు తమ భార్యలకు భాగవతం మరియు రామాయణం లేదా బైబిల్ మహావాక్యం మరియు ఆహార నియమాలలో కూడా శిక్షణ ఇవ్వాలి. మీరు బ్రహ్మచర్యం పాటించాలనుకుంటే మీ ఇద్దరిలో స్వచ్ఛమైన బలమైన ప్రేమ వృద్ధి చెందాలి. మీ భార్యతో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడండి. పండగ రోజుల్లో ఆమెతో కలిసి కూర్చుని ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవండి. క్రమంగా ఆమె మనస్సు మారుతుంది. ఆమె ఆధ్యాత్మిక సాధన పట్ల ఆసక్తిని, ఆనందాన్ని పొందుతుంది. మీరు సంసార దుఃఖాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మికులు అనుభవించే శాశ్వత ఆనందాన్ని అనుభవించాలనుకుంటే దీనిని ఆచరణలో పెట్టండి. మనుస్మృతిలో మహర్షి మనువు ఇలా అంటాడు: మొదటి సంతానం ధర్మం నుండి పుడుతుంది, మిగిలినవి కామం నుండి పుడతాయి. కేవలం సుఖం కోసం చేసే లైంగిక చర్య సమర్థనీయం కాదు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండండి అంటాడు మనువు. అప్పుడప్పుడు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటిస్తూ కలిసి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించవచ్చు.